ముఖ్యంగా వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా అనే నినాదాలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. అయితే గణపతి బప్ప మోరియా అని ఎందుకంటారంటే 15వ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు ఉండేవాడట. మహారాష్ట్రలోని పూణేకు 21 కిలోమీటర్ల దూరంలో చించ్వాడ్ అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన వినాయకుడికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్వాడ్ నుంచి మోర్గావ్కు రోజు కాలినడకన వెళ్ళేవాడు. మోరియా గోసావి 117 సంవత్సరాల వయసు వరకు క్రమం తప్పకుండా మయూరేశ్వర్ ఆలయాన్ని సందర్శించడం కొనసాగించాడు. అయితే వయోభారం కారణంగా ఆయన ఆలయానికి వెళ్ళలేకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారట. అయితే మోరియా నిద్రపోతున్న సమయంలో స్వయంగా ఈ విఘ్న నాయకుడు కలలో కనిపించి అక్కడికి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట. అలా మోరియా నదికి వెళ్ళగా అక్కడ ఒక వినాయకుడి విగ్రహం దొరికింది. ఈ విషయంలో గ్రామంలో అందరికీ తెలిసింది. దీంతో సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపించిన మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట గ్రామ ప్రజలు. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అంటే గోసావి మంగళమూర్తి అంటూ మొక్కారట. అలా గణపతి బప్ప మోరియా అనే నినాదం కొనసాగుతోందని చెబుతారు. తనివి తీరా గణపతి బప్ప మోరియా అని మొక్కితే సర్వ విఘ్నాలు తొలగి విజయం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. స్థల పురాణం గురించి తెలుసుకుందాం. మహారాష్ట్రలోని ఇప్పటి మోర్గాం ప్రాంతంలోని జరిగిన కథ ఇది. పూణేకు 79 కిలోమీటర్ల దూరంలో బారామతి తాలూకాలో ఉంది. పూర్వం ఇక్కడి గండిగా రాజ్యాన్ని చక్రపాణి అనే రాక్షసరాజు పాలించేవాడు. అతని భార్య ఉగ్ర. పిల్లలు లేనందువల్ల సౌనక మహాముని సూచన మేరకు సూర్యోపాసన చేయగా సూర్యుడి అనుగ్రహం వల్ల రాణి గర్భవతి అయ్యింది. సూర్యుడిని మించిన వేడి పిల్లవాడు జన్మించడంతో అతడిని సముద్రంలో పడేస్తారు. సముద్రంలో దొరికిన కారణంగా అతడు సముద్ర లేదా సింధూరాసుడని ప్రసిద్ధికెక్కాడు. సింధు పెద్దవాడి సూర్యోపాసకుడిగా దీర్ఘకాలం చేసిన తపస్సు ఫలితంగా సూర్యుడు అతనికి అమృతం ప్రసాదించాడని, దీంతో సింధుకు మృత్యుభయం ఉండదని చెబుతారు. ఈ ధైర్యంతో సింధు తన పరాక్రమంతో ముల్లోకాలను జయించాలని సంకల్పించాడట. ఈ అహంకారంతో దేవతలపైన, కైలాసం, వైకుంఠం పైన దండెత్తాడు. పార్వతీ పరమేశ్వరులు మేరు పర్వతం వద్ద తలదాచుకున్నారు. మహావిష్ణువును గండిగా రాజ్యంలోనే ఉండాలని సింధూరాసుడు ప్రకటించాడు. దేవగురువైన బృహస్పతి ఈ పరిస్థితిని పరిశీలించి వినాయకుడిని ప్రార్థిస్తే ఈ గండం నుంచి బయటపడతారని సలహా ఇచ్చాడు. వారి శరణు విన్న వినాయకుడు సాక్షాత్కారమై తాను పార్వతీదేవి కుమారుడిగా జన్మించి సింధూరాసురుడిని అంతమొందిస్తానని వారితో చెప్పాడట. 12 ఏళ్ళు మేరు పర్వతంపై గణేశుడి మంత్రం జపించారట. అలా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి పార్వతికి కొడుకుగా పుట్టాడు. ఒకసారి సింధూరాసురుడి మిత్రుడైన కమలాసురుడు శివునిపై యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు గణపతి నెమలి వాహనధారి అయి కమలాసురునితో యుద్ధం చేశాడట. సింధూరాసురునిపై బాణమేసి ఓదరం చీల్చాడట. అప్పుడు సింధూరాసురుడి ఓదరంలోని అమృతం బయటకొచ్చి అతడు మరణిస్తాడు. దేవతలు ఆనందంతో గణపతిని పూజిస్తారు. అప్పటి నుంచి మోర్గాం గణపతి పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్నది. మోర్ అంటే నెమలి. యుద్ధానికి నెమలి వాహనం వేసుకొని వచ్చి సింధూరాసురుడిని హతం చేశాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని మోర్గాం అని, అక్కడి గణపతి పుణ్యక్షేత్రంలో గణపతి బప్ప మోరియా అని భక్తులు కొలుస్తుంటారు. అలా క్రమంగా గణపతి బప్ప మోరియాగా ప్రసిద్ధికెక్కింది. ఈ కథను చెప్పేవారికి, విన్నవారికి సమస్త కోరికలు ఫలిస్తాయనేది సంపత్తి.